హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అనేది ఇంత లేట్గా పోస్ట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ వ్లాగ్ ఏంటి అంటే పోలి పాడ్యమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను, ఎక్కడ చేసుకున్నాను, ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ పూజ చేసుకునే ముందు ఊరైతే వెళ్ళొచ్చాము. ఊరు వెళ్ళొచ్చి ఆ రోజు నైట్ 9:30, 10 అప్పుడైతే వెళ్ళి పూలు అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. ఏంటంటే మనకి సోమవారం రోజు వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు అనమాట. మనకేంటంటే కార్తీక మాసం సోమవారమే కాబట్టి స్టార్ట్ అయ్యింది. ఈ దీపాలు పొలిపాడ్యము కూడా మనకి సోమవారం వచ్చిందనమాట. నేనైతే ఎర్లీ మార్నింగ్ 4కే లేచి అంతా కూడా కంప్లీట్ చేసుకొని వర్క్ అయితే కూడా చిమ్మి తుడిచి ముగ్గు అయితే పెట్టుకొని ఇంట్లో గ్యాస్ పొయ్యి అంతా కూడా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే 5 కల్లా నాకు పూజ అయితే కంప్లీట్ అయిందండి. నేనైతే ఆ రోజు పోలిపాడ్యమి అనేది తులసి చెట్టు దగ్గరే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే కార్తీక మాసం స్టార్ట్ అయింది కానీ ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్ అయితే ఓపెన్ చేయరంట. అందుకని చెప్పేసి నేను ఇంట్లో తులసి చెట్టు దగ్గరే దీపాన్ని అయితే వదిలానండి. ఇక్కడ ఏంటి అంటే అరటి తొప్పలో వీటన్నిటిలో వదులుతాం కదా, కాకపోతే ఆ రోజు నాకు అరటి దొప్పలు అనేది తీసుకొచ్చుకోలేదు కాబట్టి నేనైతే కొబ్బరి చిప్పలో అయితే దీపాన్ని అయితే వదిలానండి. దీపాన్ని ఏంటంటే మనం ఉసిరి దీపం కానీ అంటే పిండి దీపం ఇలా కూడా వదలొచ్చు అనమాట. కాకపోతే నాకు పిండి దీపం వదలటానికి కుదరలేదు, ఎందుకంటే పిండి పట్టించుకొచ్చుకోలేదు. అందుకని చెప్పేసి నేను కొబ్బరి చిప్పలో అయితే దీపాన్ని అయితే వదిలాను. ఇక్కడైతే బయట దీపాన్ని తులసమ్మ దగ్గర దీపాన్ని వదిలొచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయితే ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట. నాకైతే కార్తీక మాసం అనేది చాలా త్వరగా అయిపోయిందండి. కార్తీక మాసం ఇంత త్వరగా అయిపోయిందా అనుకున్నాను అయిపోయిన తర్వాత. ఎందుకంటే కార్తీక మాసం అప్పుడు మేము ఈసారి ఎక్కువ ఊరు వెళ్తూ వస్తూనే ఉన్నాము. అందువల్ల కార్తీక మాసం అనేది చాలా త్వరగా అయితే అయిపోయింది. ఇక్కడైతే దీపాలన్నీ కూడా కొండెక్కాయి అన్నమాట. ఇవన్నీ కూడా నేను అంటే పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసి లోపలికైతే వచ్చేసానండి. పిల్లలకి ఏంటంటే 7:30, 8 కల్లా పిల్లలకి లంచ్ బాక్స్ అంతా కూడా ప్రిపేర్ అయిపోతుందన్నమాట. ఇక్కడైతే పిల్లల్ని అయితే లేపి నేను అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే లంచ్ బాక్స్ చేయాలి, పిల్లలకి టిఫిన్ కానీ ఇవన్నీ చేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి అయితే ఇడ్లీ అయితే వేసానండి. ఆ రోజు వచ్చేసి క్యాలీఫ్లవర్ టమాటా అయితే ఎందుకంటే పూజ చేసుకుంటూ వ్లాగ్ తీయటం అంటే చాలా కష్టం అనమాట. అందుకని డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఇక్కడ నుంచి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేశానండి. ఎందుకంటే కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. డే బై డే వీడియోస్ అనేది పోస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 4కే లేచాను. 4కి లేచి 4:30 కల్లా అంతా కూడా క్లీన్ చేసి అస్సలు ఎవరు బయట అనేది తిరగరండి జనము. పాటలు అయితే పెట్టుకొని నేనైతే శివుని పాటలు ఏంటంటే చాలా హాయిగా అయితే ఉంటుందన్నమాట. భయం అయితే అనిపించలేదు. సరే లెగవాలి కదా, చెయ్యాలి తప్పనిసరిగా అని చెప్పేసి ఆ రోజు 4:30కి అయితే మొత్తం కూడా చేసేసి 5 కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ రోజు వచ్చేసి క్యాలీఫ్లవర్ టమాటా చేశానండి, దొండకాయ కాదు. టీ అయితే పెట్టుకొని దోసపిండి అయితే తీసాను అనమాట. ఇక్కడైతే నా కిచెన్ అయితే నేను ఇలా చేసుకున్నాను. ఇక్కడైతే పిల్లలు అయితే లేచారు, పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీరందరూ కూడా పోలిపాడ్యమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇడ్లీ అయితే వేసాను అనమాట. దోశ వద్దు అన్నారని ఇడ్లీ అయితే వేసాను. పిల్లల బాక్సెస్ అయితే పెట్టాను. పిల్లలు స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి. ఈవినింగ్ వచ్చేటప్పటికి పిల్లలకి ఏంటంటే పావు బాజీ చేద్దాము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పావు బాజీ చేయాలని, కాకపోతే టైం అనేది అస్సలు కుదరట్లేదండి. పావు బాజీ అయితే ఆ రోజు చెయ్యాలి కంపల్సరీగా. ఎందుకంటే 1 మంత్ అయింది కదా, 1 మంత్ మొత్తము కూడా నాన్ వెజ్ అయితే తినలేదండి. పిల్లలకి ఏంటంటే సరే నాన్ వెజ్ ఎలాగూ లేదు కదా అని చెప్పేసి ఇక్కడైతే పావు బాజీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అయితే ఉంటుంది పిల్లలకి కంపల్సరీగా, శాండ్విచ్ అనో లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ అనో ఇట్లా పావు బాజీ కానీ ఇట్లా మిక్చర్ కానీ అట్లా అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడైతే పావు బాజీ అయితే చేస్తున్నాను. నాకు వచ్చినట్టుగా అయితే పావు బాజీ అయితే చేశానండి. మీరందరూ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే అన్ని వెజిటేబుల్స్, ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను అనమాట.
ఎందుకు అంటే మీకంతా కూడా ఇక్కడ నేను ఏమేమి వేశాను ఏంటి అనేది అయితే అంతా కూడా క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్కర్ అయితే పెట్టానండి. అవి 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్నైతే వెనిపి పెట్టుకున్నాను అనమాట మెత్తగా. ఇక్కడైతే మళ్ళీ ఒక ఆనియన్, క్యాప్సికము, టమోటా ఇవన్నీ కూడా కట్ చేసి తిరగమాత అయితే పెట్టుకున్నాను. తిరగమాత పెట్టిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం అంటే కుక్కర్ పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే మిక్స్ చేశాను. మిక్స్ చేసి కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, కస్తూరి మేతి ఇవన్నీ అయితే వేసాను అనమాట. ఇవన్నీ వేసి పిల్లలకి ఏంటంటే బ్రెడ్ అనేది కొంచెం బటర్ వేసి అటు ఇటు కాల్చాను అనమాట. ఇక్కడైతే పావు బాజీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే చాలా బాగా తిన్నారు. పిల్లలు అయితే సూపర్ ఉందమ్మా అని చెప్పారనమాట. ఓకేనండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్తో ముందుకు వచ్చేసానంటే బై. థ్యాంక్ యూ.